Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Economy and vaccination drive. ఈ టాపిక్ మీద బూస్టర్ షాట్ అని సాజిద్ చినాయ్ రాసిన ఒక ఆర్టికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో చాలా మంచి ఆర్టికల్. దాంట్లోని జిస్ట్ మీకు షేర్ చేస్తూ ఫర్దర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో దీన్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఒక మెయిన్స్ క్వశ్చన్ చెప్తాను దీనికి సంబంధించి. అగ్రెసివ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ హోల్డ్స్ ది కీ టు ఎకనామిక్ రివైవల్. డిస్కస్. త్వరితగతిలో టీకాలు వేయడం ఆర్థిక పునరుజ్జీవనానికి కీలకం. చర్చించండి. ఈ ప్రశ్న ఒకవేళ అడిగితే ఎగ్జామ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో దీనికి నేను చెప్పేది మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దానికి సంబంధించి. అలాగే చివరిలో ఒక 6 MCQs నేను అడగడం జరుగుతుంది. మీరు కేర్ఫుల్గా వినండి. ఆ 6 మీరు సమాధానం చెప్పగలరు. అప్పుడు అన్ అగ్రెసివ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ హోల్డ్స్ ది కీ టు ఎకనామిక్ రివైవల్ అన్న ఆర్టికల్. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో ఆర్టికల్కి సంబంధించిన జిస్ట్ ఇస్తూ మంచి మంచి ఎక్సెప్ట్స్ ఇస్తూ ఉంటాను. రైట్ సైడ్ కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేస్తాను. టు స్టార్ట్ విత్, ది సెకండ్ వేవ్ వాస్ మోర్ కన్సన్ట్రేటెడ్ విత్ మహారాష్ట్ర అకౌంటింగ్ ఫర్ 60% ఆఫ్ కేసెస్. ఈ సెకండ్ వేవ్ అనేది వచ్చింది ఇండియాలో. అది కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంది. అంటే మొత్తం ఫస్ట్ వేవ్లో లాగా డిస్ట్రిబ్యూట్ కాలేదు ప్రతి స్టేట్కి. ఎస్పెషలీ మహారాష్ట్ర ఆల్మోస్ట్ 60%, బట్ ఇట్స్ షేర్ హ్యాస్ నౌ డ్రాప్ టు బిలో 40%. అంటే వేరే స్టేట్స్ కూడా కొన్ని పిక్ అయిపోయినాయి. సో వైల్ ది టాప్ 5 స్టేట్స్ స్టిల్ అకౌంట్ ఫర్ అబౌట్ 65% ఆఫ్ కేసెస్. టాప్ 5 స్టేట్స్ తీసుకుంటే 65%. ఇట్స్ బిట్ స్క్యూడ్. అంటే కొన్ని స్టేట్స్కే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. ది రీప్రొడక్షన్ ఫ్యాక్టర్ ఇన్ ఆల్మోస్ట్ 10 states ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి 2 or higher. సో ఆర్ ఫ్యాక్టర్ అనేది మోర్ దాన్ 2 ఉంది 10 స్టేట్స్లో. దట్స్ బిట్ అలార్మింగ్, క్రియేటింగ్ రిస్క్ ఫర్ ఎ వైడర్ అండ్ మోర్ ర్యాపిడ్ స్ప్రెడ్ ఇఫ్ అన్అడ్రస్డ్. సో ఆర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? సో ది ఆర్ నెంబర్ అంటారు, లేకుంటే ఆర్ ఫ్యాక్టర్ ఈజ్ ఎ వే ఆఫ్ రేటింగ్ కరోనా వైరస్ ఆర్ ఎనీ డిసీజెస్ ఎబిలిటీ టు స్ప్రెడ్. అది ఎంత స్ప్రెడ్ అవుతుంది, ఎబిలిటీ టు స్ప్రెడ్. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. కరోనా వైరస్కి మెయిన్ బేసిక్ ఇష్యూ అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఆర్ ఈజ్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ దట్ వన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ విల్ పాస్ ఆన్ ఏ వైరస్ టు అన్ యావరేజ్. సో ఒక పర్సన్కి వైరస్ వచ్చింది, అతను ఎంతమందికి స్ప్రెడ్ చేస్తాడు అన్ యావరేజ్. దట్ ఈస్ ది ఆర్ ఫ్యాక్టర్, రీప్రొడక్షన్ ఫ్యాక్టర్. సో మీజిల్స్ తీసుకున్నారనుకోండి, 15 ఉంటుంది దానికి ఆర్ ఫ్యాక్టర్. సో మీజిల్స్ కన్నా వస్తే ఇంక అంతే, వస్తేనే అందరికీ వచ్చేస్తుంది అనమాట. వితౌట్ ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీ లేని వాళ్ళలో 15%, ఇమ్యూనిటీ ఉంటే ఇంకా రాదు. ఈ వైరస్ అన్నిటికి సంబంధించి ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దట్ మీన్స్ అన్ యావరేజ్ 1 person విల్ స్ప్రెడ్ మీజిల్స్ టు 15. కరోనా వైరస్ అనుకో, అఫీషియలీ SARS-CoV-2 అంటారు కదా దీన్ని, వుడ్ హ్యావ్ ఎ రీప్రొడక్షన్ నెంబర్ ఆఫ్ అబౌట్ 3. సో ఒక్కరికి వస్తే ముగ్గురికి స్ప్రెడ్ చేస్తారు. ఇఫ్ నో యాక్షన్ వాస్ టేకెన్ టు స్టాప్ ఇట్ స్ప్రెడింగ్. అంటే ఇది మెయిన్గా మనం 2 రకాలుగా ట్రై చేస్తున్నాము. ఒకటి వ్యాక్సిన్, అంత రాకముందైనా ఇప్పుడు కూడా మనం మాట్లాడేది స్ప్రెడ్ చేయకూడదు. సో సోషల్ డిస్టెన్సింగ్ కావచ్చు, మాస్క్ పెట్టుకోవడం కానీ, హ్యాండ్ హైజీన్ కానీ, ఇవన్నీ స్ప్రెడ్ కాకుండా కొంచెం ఈ ఫ్యాక్టర్ తగ్గించడం. మామూలుగా అయితే 3 ఉంటుంది దాన్ని అంతకంటే తక్కువ చేసుకోవాలి. సో ఆర్ ఫ్యాక్టర్, ఈరోజు మీరు ఆర్ ఫ్యాక్టర్ అనే దాని గురించి తెలుసుకున్నారు వ్యాక్సినేషన్కి సంబంధించి, ఈ వైరస్ సంబంధించి. సో టు బి ష్యూర్, పాలసీ మేకర్స్, businesses and households have all learned from the first wave
and with the private sector better adapted to live with the virus. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, లివ్ విత్ ది వైరస్ చేశారు, ఎస్పెషలీ ప్రైవేట్ సెక్టర్. ఇప్పుడు చూడండి, ఎనీ బిగ్ కంపెనీ లైక్ ఇన్ఫోసిస్, విప్రో, ఎవరైనా తీసుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్, దే ఆర్ లైక్ హ్యావింగ్ ఆల్మోస్ట్ సేమ్ ప్రొడక్టివిటీ అండ్ రెడ్యూస్డ్ కాస్ట్. వాళ్ళు ఎంతసేపు ఒక స్క్రీన్ మూవ్ కాకుండా ఉంటే ఐడెంటిఫై చేయగలరు అనమాట. సాఫ్ట్వేర్స్ వచ్చేసే ఇప్పుడు, సో ఎవ్రీ 15 minutesకి వాళ్ళ యాక్టివిటీ ఏంటి, ఏం చేస్తున్నారు, ఎంత టాస్క్స్ కంప్లీట్ చేశారు, ఎవరు ఫ్రీ టైం ఉంది, ఇవన్నీ కూడా బాగా తెలుసుకున్నారు. సో దే అండర్స్టూడ్ హౌ టు లివ్ విత్ ది వైరస్, ఎస్పెషలీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ మీద వాళ్ళు పట్టు సాధించారు. ది ఎకనామిక్ కాస్ట్ should hopefully not be comparable to the first wave. సో ఇక్కడ సెకండ్ వేవ్ తీసుకుంటే ఇది చూడండి, దిస్ ఈజ్ ఫస్ట్ వేవ్, దిస్ ఈజ్ సెకండ్ వేవ్, జూయన్ పైకి వెళ్ళిపోతుంది ఇక్కడ సెకండ్ వేవ్. కానీ ఎకనామిక్ కాస్ట్, ఎకనామిక్ పర్స్పెక్టివ్లో మనం అనలైజ్ చేస్తున్నాం ఇప్పుడు వైరస్ కానీ వ్యాక్సినేషన్ కానీ. ఇది ఫస్ట్ వేవ్ అంతా ఉండదు, ఎందుకంటే నౌ వీ నో బెటర్ హౌ టు హ్యాండిల్ దిస్. ముందైతే చాలా కన్ఫ్యూజన్ ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. ఎట్ దే మే నాట్ బీ ట్రివియల్, అంటే ఎకనామిక్ కాస్ట్ ఫస్ట్ వేవ్ అంతా ఉండకపోయినా ట్రివియల్ అంటే చాలా తక్కువేమి ఉండవు. ది 5 states, మనం ఏదైతే 5 states గురించి మాట్లాడామో 65% ఉందని, దే ఆల్సో అకౌంట్ ఫర్ 36% ఆఫ్ జీడిపి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 states అంటే మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, వీటిల్లో నుంచినే 36% ఆఫ్ జీడిపి వస్తుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈ 5 states కన్ఫైన్ అయింది కదా, మనకేమవుతుంది ఇండియాకి అనుకోవడానికి లేదు. అఫ్కోర్స్ మిగిలిన స్టేట్స్ కూడా పికప్ అవుతున్నాయి ఫాస్ట్గా. యాజ్ వైరస్ కేసెస్ హ్యావ్ గ్రోన్ అండ్ రెస్ట్రిక్షన్స్ హ్యావ్ బీన్ ఇంపోజ్డ్, రిటైల్ అండ్ రిక్రియేషనల్ మొబిలిటీ యాక్సెస్ అక్రాస్ దీస్ 5 states ఈజ్ డౌన్ టు 10%. అంటే మెయిన్గా 2 సెక్టర్స్ మాట్లాడుతున్నాం మనము, రీటైల్ సెక్టరు, తర్వాత రిక్రియేషనల్ మొబిలిటీ. ఇది బాగా దెబ్బతింటుంది. రిక్రియేషనల్ మొబిలిటీ ఎవడు కూడా ఇంట్రెస్ట్ ఉండదు, భయంగా ఏం చూస్తాము, అక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ పెరుగుతున్నాయి. సో 10% తగ్గింది ఈ 5 states మిడ్ మార్చ్ నుంచి లెక్కలు తీసుకుంటే. సో లేబర్ మార్కెట్ సర్వేస్ స్టడీ చేస్తే ఏం తెలిసింది, ఈ లేబర్ మార్కెట్లో హ్యాస్ బిగన్ టు షో డిసర్నబుల్ ఇంపాక్ట్స్ ఆన్ బోత్ పార్టిసిపేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్. సో ఈ డిసర్నబుల్ అంటే యూ కెన్ డిజర్న్ ఇట్. ఇఫ్ సంథింగ్ ఈస్ డిసర్నబుల్ యూ కెన్ డిజర్న్ ఇట్, యూ కెన్ సీ ఇట్, స్మెల్ ఇట్, టేస్ట్ ఇట్, ఆర్ అదర్వైజ్ టెల్ వాట్ ఇట్ ఈస్. డిజర్నబుల్ అంటే సపరేట్ చేసి చెప్పచ్చు అనమాట. డిజర్నబుల్ ఇంపాక్ట్ అంటే క్లియర్గా దీనివల్ల వచ్చిన ఇంపాక్ట్ అని చెప్పగలము. సో ఇట్లాంటి వర్డ్స్ కూడా మనం అప్పుడప్పుడు కొంచెం ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ మంచి ఆర్టికల్స్ చదివినప్పుడు మంచి వర్డ్స్ వస్తుంటాయి, ఇవి వాడాలి, లేకుంటే చాలా సింపుల్గా ఉంటుంది మన ప్రజెంటేషను. సో యూజింగ్ రైట్ వర్డ్స్ విల్ ఆల్సో ఎన్హాన్స్ యువర్ స్కోరింగ్ ఇన్ మెయిన్స్. కాబట్టి నేను కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ది ఛాలెంజ్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈజ్ దాట్ గివెన్ ది క్వాంటమ్ ఆఫ్ ఫిజికల్ అండ్ మానిటరీ స్పేస్ expended in combating the first wave, space to respond to subsequent waves will be constrained, a phenomenon accentuated by global developments. సో ఇప్పుడు ఏమైందంటే మొదటి వేవ్ అప్పుడు క్వాంటమ్ ఆఫ్ ఫిజికల్ అండ్ మానిటరీ స్పేస్ అనేది ఉంది కదా, దట్ వాజ్ ఎక్స్పెండెడ్ అంటే స్పెండ్ ఆర్ యూజప్ అయిపోయింది. ఏ రిసోర్స్ సచ్ యాజ్ మనీ ఆర్ ఎనర్జీ యూజప్ అయిపోయింది అనుకో. సో అంటే ఏమని, అది ఆల్రెడీ వాడేసాం. ఈ కర్ణుడికి ఒకసారి వాడే ఒక బాణం ఉంటుంది, అర్జునుడి మీద వేస్తాడు, అయిపోతుంది అనమాట. ఆ రకం ఇది. ఈ ఎక్స్పెండెడ్
అయిపోయింది, ఒకసారి వాడేసాం ఫిజికల్ అండ్ మానిటరీ స్పేస్, రెండో దానికి కష్టమవుతుంది. తర్వాత యాక్సెంచుయేటెడ్, మేక్ మోర్ నోటీసబుల్ ఆర్ ప్రామినెంట్, రెస్పాండ్ టు సబ్సిక్వెంట్ వేవ్స్ విల్ బి కన్స్ట్రైన్డ్. కాబట్టి ఏ ఫినామినన్ యాక్సెంచుయేటెడ్ బై గ్లోబల్ డెవలప్మెంట్స్. ఈ ఏదైతే మన కేపబిలిటీ ఉందో అది అయిపోయింది, అది గ్లోబల్ డెవలప్మెంట్స్ వలన కూడా ఇంకొంచెం ప్రామినెంట్గా దాని మీద ఇంపాక్ట్ ఉందన్నమాట. అది ఏం ఆ గ్లోబల్ డెవలప్మెంట్స్ అంటే హార్డనింగ్ ఆఫ్ యుఎస్ ఈల్డ్స్. సో హార్డనింగ్ అంటే ఏమంటే రైజ్ ఇన్ వాల్యూ, హార్డనింగ్ అంటే రైజ్ అవుతుంది అనమాట. యుఎస్ ఈల్డ్స్ పెరిగాయి, ఈల్డ్స్ హార్డనింగ్ అయినాయంటే ఈల్డ్స్ ఆర్ బాండ్ ఈల్డ్స్ ఆర్ రైజింగ్ అని. తర్వాత టైట్ అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ కండిషన్స్ కూడా గ్లోబల్గా కొంచెం టైట్ అయినాయి. డాలర్ స్ట్రెంగ్తన్ అయింది, క్యాపిటల్ అవుట్ఫ్లోస్ జరుగుతున్నాయి ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి. వీటన్నిటి కారణంగా మూలధనం వెళ్ళిపోతుంది, డాలర్ విలువ పెరిగిపోయింది, యుఎస్లో ఈల్డ్స్కి రైజ్ అయింది. సో ఇవన్నీ కారణాల వలన అడిషనల్ ప్రాబ్లం. ఇక్కడ ఫస్ట్ వేవ్ అప్పుడు మనం అంతా వాడేసుకున్నాము మానిటరీ స్పేస్, ఫిజికల్ అండ్ మానిటరీ స్పేస్. ఇప్పుడు గ్లోబల్ కండిషన్స్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు దానివల్ల ఏం చేయింది, ఎమర్జింగ్ ఎకానమీస్ టు రెస్పాండ్ ఎక్స్పాన్సివ్లీ టు డొమెస్టిక్ స్టాక్స్ జరగట్లేదు. ఇట్ బికమ్స్ హార్డర్. ఎక్స్పాన్షనరీ డొమెస్టిక్ పాలసీస్, ఫిజికల్ పాలసీస్ అంటే ఏమంటే ఇట్ ఇంక్లూడ్స్ ట్యాక్స్ కట్స్. ఎక్స్పాన్షనరీ ట్యాక్స్ కట్స్ చేయడము, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ చేయడము, రిబేట్స్, ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ ప్రాజెక్ట్స్ సచ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్. ఇవన్నీ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అని 20 లక్షల కోట్లని ఇవన్నీ అనౌన్స్మెంట్స్ అప్పుడు వచ్చాయి, ఇప్పుడు రావు, ఇంకా కష్టం. ఇంకా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలోనే కష్టాలు పడుతుంటాం మనం. సో ఎక్స్పాన్షనరీ ఫిజికల్ పాలసీ అది ఇప్పుడు స్కోప్ లేదు. ఈ కారణాల వలన ఈ ఇంటర్నేషనల్ రీజన్స్ ఆల్రెడీ మనం యూజప్ చేసేయడము అంటే ఎక్స్పెండ్ చేయడం వలన ఈ రెండు కారణాలు. ఇన్ ఇండియాస్ కేస్ కన్సాలిడేటెడ్ పబ్లిక్ డెట్ will approach 90% of GDP, and with the consolidated public sector borrowings requirements still budgeted above 11% of GDP in financial year 22, fiscal space to respond to the second wave appears constrained. అంటే సెకండ్ వేవ్ అప్పుడు మనము చేయగలిగిన మ్యాజిక్ జిమ్మిక్ ఏం లేదు. ఇప్పుడు ఫిజికల్ స్పేస్ అనేది ఆల్రెడీ ఎక్స్పెండ్ అయిపోయింది, ఇంకా మన చేతిలో లేదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ది రీజన్స్ ఈజ్ పబ్లిక్ డెట్ అప్రోచింగ్ 90, అంటే 89% వచ్చింది. రైట్ సైడ్ రాశాను చూడండి. పబ్లిక్ డెట్ రేషియో హ్యాస్ ఇంక్రీజ్ టు 89% ఫ్రమ్ ప్రీ పాండమిక్ లెవెల్ ఆఫ్ 72%. ఎంత పెరిగిపోయిందంటే ఈ పాండమిక్ వలన వచ్చిన పెద్ద నష్టాల్లో ఇదొకటి. పబ్లిక్ డెట్ 72% ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్కి 89% అయిపోయింది. కరెంట్ లెవెల్ ఈజ్ హయ్యర్ యాజ్ పర్ ది టార్గెట్ సెట్ బై FRBM యాక్ట్ 2003. దాని ప్రకారం ఇది చాలా హై ఉంది. రైజ్ ఇన్ ప్రైమరీ డెఫిసిట్స్. ఎందుకు ఇలా అయింది? పబ్లిక్ డెట్ గురించి కొంచెం తెలుసుకున్నాము. ప్రైమరీ డెఫిసిట్ పెరిగింది. తర్వాత డిటెరియేషన్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్ గ్రోత్ డిఫరెన్షియల్. సో ఇంట్రెస్ట్ రేట్ గ్రోత్ డిఫరెన్షియల్లో ఒక డిటెరియేషన్ వచ్చింది, అంటే ఒక తరుగుదల. తర్వాత 2019 నుంచి ఫర్దర్ ఫ్యూయల్డ్ స్కెప్టిసిజం అండ్ డెట్ సస్టైనబిలిటీ ఆఫ్ ఇండియా అసలు ఈ అప్పులు తీర్చగలదా, ఇంత అప్పులు చేసిస్తుందే అనే ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఎందుకు? ఈ ప్రైమరీ డెఫిసిట్ పెరిగిపోవడము, ఇంట్రెస్ట్ రేట్ గ్రోత్ డిఫరెన్షియల్ డిటెరియేట్ కావడం, ఈ రెండు మెయిన్ కారణాలు. తర్వాత 2020లో ఫిజికల్ డెఫిసిట్ ఇంక్రీజ్డ్ ప్రైమర్లీ డ్యూ టు స్లో డౌన్. 2020లో ఏమైంది? స్లో డౌన్ అయింది, రిసెషన్ వచ్చింది. తర్వాత ఎవాల్వింగ్ ప్రాసెసెస్ ఇన్ GST కలెక్షన్స్. సో
సో అదొక ప్రాబ్లం. తర్వాత జిఎస్టీ ఇష్యూస్ వచ్చాయి, స్టేట్స్కి ఇవ్వాల్సిన డబ్బులు కూడా చాలా ఇబ్బంది అయింది. కార్పొరేట్ ట్యాక్స్, రేట్ కట్, ఇవన్నీ రేట్ కట్స్ చేస్తా పోతే అదే ఎక్స్పెండెడ్ అని చెప్పాం కదా మనము, మానిటరీ స్పేస్ అండ్ ఫిజికల్ స్పేస్. ఇక్కడంతా ఫస్ట్లో అందరికీ రేట్ కట్స్ చేస్తే బాగానే అనిపిస్తుంది, ఏదో బూస్టర్ డోస్ లాగా. కానీ ఈ సెకండ్ వేవ్ అప్పటికి ఇంకా ప్రాబ్లమ్స్ మొదలైనవి. డిటరేటెడ్ ఫర్దర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది పాండమిక్ ఇండ్యూస్డ్ రెసిషన్ వలన, ట్యాక్సెస్ తగ్గిపోవడం వలన, ఎకానమీ కూల్ అయిపోవడం వలన, సో ఇన్ని కారణాలుగా డెట్ అనేది పెరిగిపోతుంది. సిమిలర్లీ మానిటరీ పాలసీ ఈజ్ ఆల్రెడీ వెరీ అకామిడేటివ్ అండ్ విత్ కోర్ ఇన్ఫ్లేషన్ స్టిక్కీ అండ్ ఎలివేటెడ్. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? చేంజెస్ ఇన్ ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్ దోస్ ఫ్రమ్ ది ఫుడ్ అండ్ ఎనర్జీ. అంటే ఫుడ్ ఎనర్జీ సెక్టార్ కాకుండా మిగిలిన వాటి ప్రైజెస్ ఎంత పెరిగాయి. ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ రైజ్. సో కోర్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోయింది, అదొకటి. గ్లోబల్ రిఫ్లేషనరీ ప్రెషర్స్. ఈ రిఫ్లేషన్ అంటే ఏంటి? ఇస్ ది ఫిజికల్ ఆర్ మానిటరీ పాలసీ డిజైన్ టు ఎక్స్పాండ్ అవుట్పుట్. ఇప్పుడు అవుట్పుట్ పెంచడం కోసం చేసే ఫిజికల్ పాలసీ. స్టిమ్యులేట్ స్పెండింగ్ పెంచడం కోసం, సో ప్రజల దగ్గర ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు చేయడం. కర్బ్ ది ఎఫర్ట్ ఆఫ్ డీఫ్లేషన్. సో మనకి ప్రైసెస్ పడిపోతూ డీఫ్లేషన్ వస్తుంది కదా, అది విచ్ యూజువల్లీ అకర్స్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎకనామిక్ అన్సర్టనిటీ ఆర్ రిసెషన్ తర్వాత వచ్చే ఈ వాటిలన్నిటిని కంట్రోల్ చేయడం కోసము అయ్యేదన్నమాట ఈ రిఫ్లేషన్. ఈ దాన్ని హ్యాండిల్ చేయడం కోసం వచ్చేదే రిఫ్లేషన్ అనేది చేస్తాం మనం. అప్పుడు రిఫ్లేషనరీ ప్రెషర్స్ గ్లోబల్గా ఉన్నాయి ఇప్పుడు. అవి ఎంట్రెంచ్డ్ అంటే ఆఫ్ అన్ యాటిట్యూడ్, హ్యాబిట్ ఆర్ బిలీఫ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ అండ్ డిఫికల్ట్ ఆర్ అన్లైక్లీ టు చేంజ్. అంత ఎస్టాబ్లిష్ అయిపోతున్న ఈ పాలసీస్ అనమాట ఇవన్నీ గ్లోబల్గా. దానివల్ల ఏమైంది? దేర్ ఆర్ న్యాచురల్ లిమిట్స్ టు ది డిగ్రీ ఆఫ్ మోర్ మానిటరీ అకామిడేషన్. సో బేసిక్గా చెప్పదలుచుకున్నది ఏమంటే ఇతను మానిటరీ అకామిడేషన్ కావచ్చు, స్పేస్ కావచ్చు, ఫిజికల్ స్పేస్, ఇది తగ్గిపోయింది. మనం ఇప్పుడు మాన్యూర్ చేయలేము దీన్ని. ఇప్పుడు మన చేతిలో స్కోప్ తక్కువ ఉంది ఫైనాన్షియల్గా, ఫిజికల్గా. ఈ ప్రాబ్లమ్ని, ఈ సెకండ్ వేవ్ని హ్యాండిల్ చేయాలన్నప్పుడు, ఈ కరోనా రిలేటెడ్ ఇష్యూస్ని ఎకనామికల్గా హ్యాండిల్ చేయాలంటే ఫిజికల్గా ఇష్యూస్ మొదలైపోయినాయి, ప్రాబ్లం అయిపోయింది. బట్ ఈవెన్ యాజ్ ఎమర్జింగ్ మార్కెట్ పాలసీ మేకర్స్ హ్యావ్ లిమిటెడ్ కన్వెన్షనల్ ఫిజికల్ అండ్ మానిటరీ పాలసీ స్పేస్, వాట్ దే హ్యావ్ ఇన్ దేర్ ఆర్సనల్ దిస్ టైమ్ అరౌండ్ ఆర్ వ్యాక్సినేషన్స్. ఇప్పుడు ఫిజికల్ స్పేస్, మానిటరీ స్పేస్ లేదు, కానీ ఇప్పుడు చేయగలిగింది ఏంటి? వ్యాక్సినేషన్. ఇప్పుడు వచ్చింది ఏంటి మన దగ్గరకున్న కొత్త ఆయుధం? వ్యాక్సినేషన్. ఇజ్రాయెల్, ది యూకే అండ్ ది యుఎస్ హ్యావ్ ఆల్ డెమాన్స్ట్రేటెడ్ హౌ అగ్రెసివ్ వ్యాక్సినేషన్స్ కెన్ బెండ్ ది కోవిడ్ కర్వ్. మనం చూస్తే వరల్డోమీటర్లో మీరు చూస్తూ ఉంటారు అనుకుంటా. సో యూకే, ఇజ్రాయెల్, యుఎస్ 50%, మోర్ దాన్ 50%. ఇజ్రాయెల్ చాలా ఎక్కువ, వాళ్ళ పాపులేషన్ని వ్యాక్సినేట్ చేసేసారు వాళ్ళు. కర్వ్ ఫ్లాటన్ చేశారు. ఎమర్జింగ్ మార్కెట్స్ మస్ట్ ఫాలో సూట్. ఇది మనం కూడా ఫాలో కావాలి. వీళ్ళు 3 దేశాలు ఎట్లయితే సక్సెస్ఫుల్గా కరువుని ఫ్లాట్ చేశారో అలాగా ఎమర్జింగ్ మార్కెట్స్ కూడా చేయాలి. ఆగ్మెంటింగ్ సప్లై అండ్ రెడ్యూస్డ్ వ్యాక్సిన్ హెసిటెన్సీ. సో 2 చేయాలి. సప్లై పెంచాలి, వ్యాక్సిన్ హెసిటెన్సీ ఇంకా ఉంది, కొంచెం తీసుకోవడానికి హెసిటేట్ చేస్తున్నారు, భయపడుతున్నారు. ఏదో న్యూస్ వస్తుంటుంది, బ్లడ్ క్లాట్ అంటాడు, ఇంకొకటి ఎవరో చనిపోయినారంటారు, ఇంకా అంతే భయపడిపోతారు. సో దేర్ ఫోర్ ది ఇండియన్ గవర్నమెంట్స్ డెసిషన్ టు అప్రూవ్ ఏ థర్డ్ వ్యాక్సిన్. ఇప్పుడు స్పుట్నిక్ 4 అనే థర్డ్ వ్యాక్సిన్ అప్రూవ్ చేశారు కదా. అండ్ ఫాస్ట్ ట్రాక్ ఎమర్జెన్సీ అప్రూవల్ ఆఫ్ ఫారెన్ ప్రొడ్యూస్డ్ వ్యాక్సిన్స్ ఇస్ అన్అంబిగ్యూస్లీ పాజిటివ్. చాలా ఫాస్ట్ ట్రాక్ చేశారు. ఇన్ని రోజులు తాశ్చారం చేసింది గవర్నమెంట్, ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ చేసేసింది. వచ్చేయండి, మొదట వేసిన 1000 మీరు ట్రయల్స్ అనుకోండి, ఆ టైప్లో. అండ్ ది డిమాండ్ సైడ్, సో ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. డిమాండ్ సైడ్ కూడా మనం చూడాలి. ఆఫ్ అన్ ఎస్టిమేటెడ్ 100 and 110 million పాపులేషన్ ఆఫ్ సీనియర్ 60+ వాళ్ళల్లో ఓన్లీ 40 million
ఇంతవరకు తీసుకున్నారు. అంటే క్లోజ్ టు 40% మాత్రమే 60+ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నారు ఇంతవరకు లాస్ట్. సో సజెస్టింగ్ ఏ రిలక్టెన్స్ టు గెట్ వ్యాక్సినేటెడ్. సో మనం ఏం చేయాలి, బోత్ డిమాండ్ అండ్ సప్లై సైడ్ హ్యాండిల్ చేయాలి ఇష్యూని. సో వాళ్ళల్లో తీసుకోవాలనే ఇంట్రెస్ట్ రావాలి, వాళ్ళు ముందుకు రావాలి. తర్వాత మనకు అప్పుడు వ్యాక్సిన్స్ ఉండాలి మన దగ్గర సప్లై సైడ్. కాబట్టి ఎక్కువ వ్యాక్సిన్స్ని అలౌ చేస్తున్నారు ఇప్పుడు ఇండియాలో. బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ క్రూషియల్ టు ఎన్ష్యూర్ ది వల్నరబుల్, దోస్ హూస్ ప్రాబబిలిటీ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఈజ్ హైయెస్ట్. అంటే వల్నరబుల్ అంటే ఎవరికైతే ఇది సోకే అవకాశం ఉంది, సోకితే హాస్పిటల్ అవసరం పడుతుందో అది, దాన్ని వల్నరబుల్ సెక్షన్స్ అంటారు. ఆర్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ టు రెడ్యూస్ ప్రెషర్ ఆన్ ది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రెషర్ తగ్గించాలంటే వల్నరబుల్ వాళ్ళకి ఫస్ట్ వేసేయాలి. అల్టిమేట్లీ ఇట్ ఈస్ దిస్ ప్రెషర్ దట్ ట్రిగర్స్ లాక్డౌన్స్ అండ్ దేర్ఫోర్ వ్యాక్సినేటింగ్ ది వల్నరబుల్ కోహోర్ట్. కోహోర్ట్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. కోహోర్ట్ అంటే ఇండివిజువల్స్ హ్యావింగ్ ఏ స్టాటిస్టికల్ ఫ్యాక్టర్ సచ్ యాజ్ ఏజ్ ఆర్ క్లాస్ మెంబర్షిప్ ఇన్ కామన్ ఇన్ ఏ డెమోగ్రఫిక్ స్టడీ. సో కోహోర్ట్ అంటే ఒక టైప్ ఆఫ్ గ్రూప్, స్పెసిఫిక్ గ్రూప్ లైక్ 60+ అనుకోండి, అది ఒక కోహోర్ట్. అగ్రెసివ్లీ వేసేయాలి వాళ్ళకి. ఇంకా లేకపోతే రిపీటెడ్ లాక్డౌన్స్ వస్తాయి. అది రాకపోవడానికి ఇక్కడ నేను దీన్ని ఒక ఫ్లో చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో వ్యాక్సినేషన్ ఆఫ్ ది వల్నరబుల్ మొదలు పెట్టాలి. అంటే 60+ లేకుంటే 45 అండ్ అబవ్ విత్ కోమార్బిడిటీస్ ఆర్ హయ్యర్ ఏజ్ గ్రూప్. తర్వాత రెడ్యూస్డ్ హాస్పిటలైజేషన్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, వ్యాక్సిన్స్ వాళ్ళకి వేసిస్తే వాళ్ళే కదా ఎక్కువ హాస్పిటల్కి వెళ్తున్నారు, లేకుంటే ఫెటాలిటీ వాళ్ళకే ఎక్కువ ఉంది. సో వాళ్ళకే వేయడం వలన లెస్ ప్రెషర్ ఆన్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వల్నరబుల్ వాళ్ళకి వేసిస్తే హాస్పిటలైజేషన్ తగ్గుతుంది, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రొటెక్ట్ చేయాలి. లేకుంటే ఏమవుతుంది, హాస్పిటల్స్లో రూములు లేవనేసరికి చాలా ప్యానిక్ స్టార్ట్ అయిపోతుంది. సో ₹1,00,000 కూడా రోజుకు ఛార్జ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో తర్వాత దానివల్ల ఏమైంది, లెస్ నీడ్ ఫర్ లాక్డౌన్. మెయిన్ ఇది ఎకానమిక్ పర్స్పెక్టివ్లో ఇక్కడ చెప్తున్నాను. ఇంతవరకు హెల్త్ కేర్ ఇక్కడ వరకు, లెస్ ప్రెషర్ ఆన్ హెల్త్. పోనీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా అయితే మనకేంటి అనుకున్నాం అనుకో, అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నప్పుడు, హెల్త్ ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు లెస్ నీడ్ ఫర్ లాక్డౌన్. ఇప్పుడు ప్రెషర్ తగ్గించినామంటే లాక్డౌన్ అవసరం కూడా తక్కువ అయిపోతుంది. లాక్డౌన్ అవసరం తక్కువైపోతే ఎకానమీ అఫెక్ట్ కాదు. సో మెయిన్ ఇష్యూ ఇప్పుడు మనకు లాక్డౌన్ ఫోర్స్ అవుతుంది. ఎందుకు, ఎక్కువ మంది హాస్పిటలైజ్ అయిపోతే ప్రెషర్ ఎక్కువైపోతుంది. లాక్డౌన్ చేసేయమంటే ప్రజల్లో నుంచి కూడా డిమాండ్ వస్తుంది. ఇంకొకటి హెల్త్ వర్కర్స్కి చేయడం వలన వీఆర్ స్ట్రెంగ్థనింగ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకు మనం ఫస్ట్ హెల్త్ వర్కర్స్కి అబవ్ 60 వాళ్ళకి, వల్నరబుల్ వాళ్ళకి చేశాము అంటే, అలా చేయడం వలన ఇంకోటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూడు లాక్డౌన్స్ ఇప్పుడు ప్రాబ్లం ఉండదు. స్ట్రెంగ్థనింగ్ ది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది. హెల్త్ వర్కర్స్ అందరికీ వేసేయాలి. అప్పుడు వాళ్ళు స్ప్రెడ్ చేయరు, వాళ్ళు కంటిన్యూస్గా హాస్పిటల్లో ఉంటారు. కాబట్టి హాస్పిటల్లో డెలివరీ అంటే హాస్పిటల్ టైము, వాళ్ళ హాస్పిటల్ బెడ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్ ఉంటుంది. దాని మీద ప్రెషరు తగ్గిస్తాము వల్నరబుల్ సెక్షన్స్కి వేయడం ద్వారా. ఈ రెండు ఎందుకు వేశారు, ప్రపంచం అంతా ఎందుకు ఇలా ఫాలో అయింది, ఎంత మంచి వాళ్ళంటే వాళ్ళ అయ్యో అని వాళ్ళ మీద ప్రేమతో అని కాదు, ఎకానమీని కూడా దృష్టిలో పెట్టుకొని లాక్డౌన్స్ తక్కువ ఉండాలంటే ఈ రెండు సెక్షన్స్కి ఫస్ట్ వేశారు. సో వాళ్ళందరూ కూడా వేపించేసుకున్నారనుకోండి 100%, అప్పుడు ఇంకొంచెం బెటర్ అవుతుంది పరిస్థితి. సెకండ్ వేవ్ హ్యాస్ exacerbated macroeconomic pressures in several emerging markets. Exacerbate ante make a problem or a bad situation or negative feeling worse. Already bad problem దాన్ని ఇంకా వర్స్ట్ అయిపోతుంది. ఎగ్జాజర్బేట్ అంటారు దాన్ని. మ్యాక్రో ఎకనామిక్ ప్రెషర్స్ ని సెకండ్ వేవ్ ఇంకా పెంచేసింది బాగా. While policy makers may not have the conventional fiscal and monetary policy space deployed in 2020, what they have is vaccine stimulus. ఇప్పుడు 21లో మనకు మిగిలిందంటే వ్యాక్సిన్ స్టిమ్యులస్. వ్యాక్సినేషన్ should be construed as simultaneously
డెలివరింగ్ బోత్ ఏ పాజిటివ్ డిమాండ్ అండ్ సప్లై షాక్ ఇచ్చేసేయాలా ఎకానమీకి, అండ్ నెగిటివ్ డిమాండ్ షాక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. అలా చేయడం ద్వారా దేర్ఫోర్ ప్రొవైడింగ్ ది బెస్ట్ ఛాన్స్ టు డెసిసివ్లీ బ్రేక్ ది ట్రేడ్ ఆఫ్స్ బిట్వీన్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్. చాలా బ్యూటిఫుల్ వర్డింగ్ చూడండి ఇక్కడ, ఏ ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్. మనం ఏం చేసాము, ఇప్పుడు లాక్డౌన్ అనుకో లైవ్లీహుడ్స్ పోతాయి, చేయలేదనుకో లైవ్స్ పోతాయి. ఏం చేయాలి మనం? చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది, బ్యాలెన్స్ చేయాలి. సో కంక్లూజన్స్లో ఇలాంటివి రాయాలన్నమాట ఎప్పుడన్నా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు. సో ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ అన్న ప్రాబ్లం అనేది, ఆ డెసిషన్ అనేది మన నెత్తికి రాకూడదు. సో దట్ బీ డెవిల్డ్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఆల్ ఆఫ్ లాస్ట్ ఇయర్. అంటే బీ డెవిల్డ్ అంటే కాజ్ గ్రేట్ అండ్ కంటిన్యూస్ ట్రబుల్. డెవిల్ అనుకోండి, డెవిల్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. బీ డెవిల్డ్ అంటే కంటిన్యూస్ ట్రబుల్ అయిపోయింది ఇది ఎమర్జింగ్ మార్కెట్స్కి. అది దిస్ ఈస్ ది వ్యాక్సిన్ స్టిమ్యులస్ గురించి మాట్లాడాం. ఇన్ని సంవత్సరాలు ఫస్ట్ వేవ్లో మనము ఫిజికల్ స్టిమ్యులస్ గురించి మాట్లాడితే ఇప్పుడు వ్యాక్సిన్ స్టిమ్యులస్ గురించి మాట్లాడుతున్నాం ఎకానమీలో. సో ఐ విల్ ఆస్క్ 6 questions. Fiscal and monetary space to respond to second wave when compared to first wave is, అంటే ఫిజికల్ అండ్ మానిటరీ స్పేస్ సెకండ్ వేవ్లో ఫస్ట్ వేవ్తో కంపేర్ చేస్తే కన్స్ట్రెయిన్ అంటే తగ్గింది, మోర్ అంటే పెరిగింది, సేమ్ ముందున్నంతే ఉంది, కెనాట్ సే అంటే చెప్పలేము. ఆన్సర్ ఈజ్ ఏ, కన్స్ట్రెయిన్డ్. నేను చెప్పాను ఛాలెంజెస్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈస్ దట్ given the quantum of physical and monetary space expended in combating the first wave, space to respond to subsequent waves will be constrained అని చెప్పాను ఇంతకుముందే. A phenomenon accentuated by global developments. Which of the following makes it harder for emerging economies to respond expansively to domestic shocks in response to COVID-19? ఏవి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ ఎమర్జింగ్ ఎకానమీస్కి ఏవేవి ఇష్యూస్గా ఉన్నాయి, ఇప్పుడు ప్రెషర్స్ పెడుతున్నాయి? హార్డనింగ్ ఆఫ్ యుఎస్ ఈల్డ్స్, టైటెండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ కండిషన్స్, ఇండ్యూస్ డాలర్ స్ట్రెంగ్త్ అంటే డాలర్ పెరిగిపోవడము, గ్లోబల్ ఫైనాన్షియల్ కండిషన్స్ టైటన్ కావడము, యుఎస్ ఈల్డ్స్ హార్డన్ కావడము, ఆల్ ది అబౌవ్. ఆన్సర్ ఈజ్ ఆల్ ది అబౌవ్. అన్నీ ఉన్నాయి. ఇంకా క్వశ్చన్ 3, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యావ్ ఫ్యూయల్డ్ స్కెప్టిసిజం అండ్ ది డెట్ సస్టైనబిలిటీ ఆఫ్ ఇండియా? ఇండియా యొక్క డెట్ సస్టైనబిలిటీ, ఈ అప్పుల్ని తీర్చే కెపాసిటీ ఇండియాకు ఉందా లేదా అనే అనుమానాలు ఎందుకు పెరిగాయి? రైజ్ ఇన్ ప్రైమరీ డెఫిసిట్, 2019లో ప్రైమరీ డెఫిసిట్ పెరిగింది. డిటెరరేషన్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్ గ్రోత్ డిఫరెన్షియల్ అనేది చాలా మనకు వ్యతిరేకంగా నడిచింది. సో బోత్ ది అబౌవ్, సి, none of the above. The answer is both the above. Question 4, which of the following is a fiscal or monetary policy designed to expand output, stimulate spending and curb the effects of deflation? ఈ కింద వాటిలో ఏది అవుట్పుట్ పెంచి స్టిమ్యులస్ స్పెండింగ్ పెంచి సో డీఫ్లేషన్ తగ్గించేది ఏది? దాన్ని ఏమంటారంటే స్టాగ్ఫ్లేషన్, ఏ, బి రీఫ్లేషన్, సి ఇన్ఫ్లేషన్, డి డిస్ఇన్ఫ్లేషన్. ఆన్సర్ ఈజ్ రీఫ్లేషన్. గుర్తుపెట్టుకోండి వాడు. క్వశ్చన్ 5, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది థర్డ్ వ్యాక్సిన్ దట్ ఈస్ అప్రూవ్డ్ ఇన్ ఇండియా? మూడోది ఏది ఇప్పుడు? సో ఫైజర్, బయోఎన్టెక్, బి మోడర్నా, సి జాన్సన్ అండ్ జాన్సన్, డి స్పుట్నిక్ వి. ఆన్సర్ ఈజ్ స్పుట్నిక్ వి. Question 6, last one. The number of people that one infected person will pass on a virus to on average is called. ఒక వైరస్ని ఎంతమందికి మనం ఆన్ యావరేజ్ పాస్ ఆన్ చేస్తామనేది ఎక్స్ ఫ్యాక్టర్, బి ఆర్ ఫ్యాక్టర్, సి ఫ్యాక్టర్, డి ఎన్ ఫ్యాక్టోరియల్. ఆన్సర్ ఈజ్ బి ఆర్ ఫ్యాక్టర్. సో వీ హ్యావ్ లెర్న్డ్ 7 words like discernible, expanded, accentuated, entrenched, cohort, exacerbate, bedeviled, and also some 5 economic concepts like core inflation, reflation,
vaccine stimulus, FRBM Act 2003 and public debt are factor. So thank you for joining. We'll meet again with some other interesting topic. Till such time, have a good day. Bye bye.